KN5 టీవీ. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అది అక్షరాల పాటించి చూపారు అమీర్పేట్ పోలీసులు. 2 రోజుల క్రితం సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాలు నీటిలో మునిగి చెరువును తలపించాయి. సహజంగానే ఈ ప్రాంతాలు కిక్కిరిసిపోయి ఉంటాయి. పైగా సాయంత్రం వేళ అందరూ తమ ఉద్యోగాలు, వ్యాపారాలు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో విపరీతంగా ట్రాఫిక్ ఉంది. పసిపిల్లలతో కాలువలో చిక్కుకుపోయిన కొన్ని కుటుంబాలు, ఆక్సిజన్ అందక మరో కారులో పేషెంట్ ఇబ్బందులు, ఎటు చూసినా మోకాళ్లకు పైగా నీళ్లు, పైగా జోరువాన. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమీర్పేట్ పోలీసులు చొరవ చూపారు. చొరవ అనడం కంటే తెగువ చూపారు అనాలి. ప్రాణాలు పణంగా పెట్టి నడుంలోతు నీళ్లలో దిగి అనేక మందిని కాపాడారు. స్తంభించిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రకృతికి అడ్డంగా నిలిచి ప్రజలను రక్షించారు. మొత్తం తడిచిన బట్టలతోనే అందరికీ ధైర్యం చెబుతూ పరిస్థితిని కంట్రోల్కి తీసుకువచ్చిన తీరు పోలీసులపై ప్రజల్లో గౌరవం పెంచింది. నిజం చెప్పాలంటే మనకు పండగలు, పబ్బాలు ఉంటాయి, కానీ పోలీస్ అన్నకు ఇవేవి ఉండవు. ఎప్పుడు డ్యూటీనే. మనం ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి పని చేస్తేనే సాధ్యమవుతుంది. దేశం సురక్షితంగా ఉండాలంటే సోల్జర్, సమాజం ప్రశాంతంగా ఉండాలంటే పోలీస్. వీరి సేవలకు ఏమిచ్చినా తక్కువే. తమ నిద్రను త్యాగం చేసి మన భద్రతను కాపాడే సైనికులు, పోలీసులు.